హాయ్ హలో అందరికి నమస్తే. ఏపీ కొత్త సీఎస్ విజయానంద్ ఎంపికకు సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారంట. ఆ బాధపడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కొత్తగా నియమితులైనటువంటి విజయానంద్ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా పనిచేశారనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మరి అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి ఎందుకని మరి ఇప్పుడు సీఎస్గా నియమించారు? పైగా మన ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా, ప్రతి చర్చ కూడా అది బయటికి వెళ్తూ ఉంది. వైసీపీ పార్టీ నాయకులు మరి ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణ పేర్ని నాని మొన్న ఏదైతే తన కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరి నాదెండ్ల మనోహర్ ఉండడం, అక్కడ మాజీ మంత్రి ఉండడం, అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారో అధికారుల ముందు ఏమేమి మాట్లాడారనే దానికి సంబంధించి చాలా క్లియర్గా దగ్గరుండి విన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇంకా వైసీపీ కోవట్లు చాలామంది ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% ఆయనను అభిమానించేటువంటి అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా అన్నీ కూడా వాళ్ళకు చేరవేస్తున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో మనం మరి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రక్షాళన జరగాలని చెప్పి పార్టీలో కానీ ప్రభుత్వం కానీ ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇలాంటి విజయానంద్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియమించుకోవడం వెనుక దాని అర్థం ఏంటి? ఎందుకని చంద్రబాబు నాయుడు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారనే దానికి సంబంధించి బాధపడతా ఉన్నారంట. సో ఈ అంశాలకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని పత్రికల్లో కానీ, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఒక చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది చంద్రబాబును తప్పుపడతా ఉంటే కొంతమంది చంద్రబాబు నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు. వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నిర్ణయంతో ఏకీభవించేటువంటి వాళ్ళు బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అంత ఈజీగా తీసుకోరు, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆషామాషిగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. పైగా సీఎస్ని నియమించారంటే, విజయానంద్ నియమించారంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటుంటారు. అంతే తప్ప ఆషమాషిగా తీసుకోరు. మీరు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు తప్పుపడుతూ పోతూ ఉంటే మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. పైగా ఈ విజయానంద్ అనేటువంటి వ్యక్తి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో. సో ఆ టైంలో ఆయన చేసినటువంటి పనికి విద్యుత్ శాఖకు సంబంధించి ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన పనితీరును గుర్తుపెట్టుకొని ఆయన అద్భుతంగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఆయనను సీఎస్గా నియమించారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు, అధికారులు వీళ్ళందరూ కూడా సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన చాలామంది కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, వాళ్ళ నిర్ణయాలకు సంబంధించి కానీ అనేక మంది వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి సంగతి మీరు మర్చిపోయారంటే గతంలో చర్చ జరిగింది కదా, దీని గురించి మీరు మర్చిపోయారా? ఇట్లా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీరు వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ అని ఎదురు చెప్తా ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు హైదరాబాద్కి వచ్చి అన్ని విషయాలు చెప్పేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చెప్పలేరు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు, ఎవరు అవతల వాళ్ళకి పనిచేసేటువంటి వ్యక్తులు అని తెలుసు. కాబట్టి ఇప్పటికే అలాంటి వ్యక్తులను దూరం పెట్టారు. అలాంటి వ్యక్తులకు సంబంధించి కొంతమందిని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు కదా. మీరు అది ఎందుకని ఆలోచించట్లేదని చెప్పి వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నిర్ణయం తప్పు పడతా ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళంతా అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఇంటికి వెళ్ళి అనేక విషయాలు చెప్పారంట. వీళ్ళ చర్చల్లో భాగంగా వీళ్ళు మాట్లాడుకునేటువంటి విషయాలు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చెప్పారు కదా. అది మీరు గుర్తుపెట్టుకోవాలంటే నిజంగానే వెళ్ళి కలిసి చెప్పారేమో. మరి అంతలేదో వీళ్ళు మాట్లాడరు కదా, అదే నిజం అనుకోవాల్సి వస్తుంది వీళ్ళ మాటలు బట్టి చూస్తే. అందరూ నటించారేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర, మీకే అనుకూలంగా ఉన్నాం మేమని చెప్పి ఏమన్నా యాక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అందరూ నిండా ముంచారేమో అనేటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా కలుగుతాయి. అదే కాకుండా ఇంకేమంటారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సజ్జల సకల శాఖ మంత్రిగా పేరున్న వ్యక్తి ఆయన. మరి వీళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి. సో అలా నడుచుకున్నారు కాబట్టి, కొన్ని నిర్ణయాలు అప్పుడు తీసుకున్నారు కాబట్టి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు కూడా తీసుకున్నారు కాబట్టి తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఆయనకు క్షమాపణలు చెప్పారంట చంద్రబాబు నాయుడు గారికి. సార్ వాళ్ళు చెప్తే మేము చేశాము, మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి కోపం అయితే ఏం లేదు, అది మీరు గమనించాలని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా సరే అర్థం చేసుకుంటానని చెప్పి ఆయన కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదంట. అందుకనే అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారంట. సో ఈ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉందన్నమాట చంద్రబాబు గారి నిర్ణయాలకు సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు మారాలి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ చూపించేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ రకంగా ఉండాలి, ఇట్లా నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్గా ఉండదు అనేటువంటిది కొంతమంది అంటా ఉంటే, లేదా ఆయన తీసుకునే నిర్ణయాలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది, అంత ఆషామాషిగా మీరు తీసుకోకండి అని చెప్పి మరి కొంతమంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి విజయానంద్ ఎంపికకు సంబంధించి. మరి చంద్రబాబు నాయుడు గారు విజయానంద్ గారిని ఏరి కోరి మరి ఎందుకు నియమించుకున్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మరి నియమించుకున్నారంటే మరి వీరన్నట్టు గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు.